శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలు 13 చాప్టర్లో 54 శ్లోకా నుంచి భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎలా అయితే ఆనంద స్వరూపంగా ఉంటాడో ఆయన్ని ఆవాహన అంటే విధి విధానంగా స్థలంతో పాటు శుభ్రంగా నేను ఉండాలి అంతరంగికంగా, అలాగే బాహ్యంగా కూడా. అలాగే అక్కడ సంపూర్ణమైన సకల ప్రాణుల్లో కూడా ఉన్నది ఆ పరమాత్మ. అందుకని పరమాత్మను పూజిస్తున్నానంటే ఏ భావన కలగాలి అంటే సమస్తము కూడా అక్కడ ఉన్నది అన్న అర్థంతో చెయ్యాలి. సంపూర్ణము ఆ ప్రాణులకి కానీ సృష్టిలో ఉన్న ప్రతిదానికి కూడా ఆధారణమైన వాడు ఆయన్నే శరణుగా ఉన్నది అన్నిటికీ కూడా. అందుకని ఆ ముఖారవిందం అన్నది ప్రసన్నంగా ఉంది అని ఆయన్ని భావనాయుక్తంగా ఎలా అయితే దాన్ని ఒక రూపాన్ని వర్ణన చేశారు, ఆ వర్ణంతో నువ్వు భావనాయుక్తంగా అక్కడ నువ్వు ఆవాహన చెయ్యాలి. చతుర్థ్యారంతపధీనేవ సర్వకుర్యాద్యథాక్రమం తతః పాద్యం ప్రధాదాధ్వి తతో ఆర్ఘ్యం శంకరాయ చ. ఇలా ఆవాహన చేసిన తర్వాత భక్తిపూర్వకంగా సాంబశివుని ధ్యానంలో ఆయనకి ఆసనాన్ని సమర్పించాలంటే ఇప్పుడు సృష్టికే మూలమైన పరమాత్మ ఇప్పుడు ఆకారం ఇంతే ఉన్నాడు అంటే ఇక్కడ కూర్చో అని చెప్పచ్చు. ఇంతే ఉన్నాడు కాబట్టి ఈ ఆసనం నీకు సరిపోతుందని చెప్పచ్చు. ఇక్కడ కూర్చోని నేను ధీమాగా చెప్పచ్చు. కానీ సకలానికి మూలమైన వాడు, పైగా ఆది అంతము లేకుండా అంతా వ్యాపించి ఉన్న సర్వంతర్యామి అయిన సర్వవ్యాపి అయిన పరమాత్మకి నేను ఆసనాన్ని ఎలా ఇస్తాను? ఎంతనిస్తాను? ఇచ్చేంత నాకుంది, అసలు నాదే ఉంది. అందుకని ఇక్కడ ఎలా ఇమ్మన్నారు? ఆయనకి భావనాయుక్తంగా వేద మంత్రాలతో చెప్పబడినట్టుగా పరమాత్మని ఎలా అయితే అన్నిటికీ మూలము, అందుకుని ఇక్కడ 16 ఉపచారాలతో ఎలా అయితే చేస్తాము క్రమంగా ఆయనకి సమర్పణ భావంతో చెప్పాలి. అందుకే సాంబాయ సదాశివాయ నమః ఆసనం సమర్పయామి అంటారు. అంటే సదా ఉంటున్న ఆ పరమేశ్వరుడికి భావనాయుక్తంగా నేను ఈ ఆసనాన్ని సమర్పిస్తున్నాను. ఎందుకంటే భావన ప్రధాన యద్భావం తద్భవతి. అలాగే మనకి చాలా స్పష్టంగా లలితలో కూడా చెప్పబడింది. భావనాగమ్య భవారణ్య కుటారిక అని, అంటే భావం ప్రధానం. అది నీకు ఈ భవసాగరం నుంచి సంసారమన్న భవసాగరం నుంచి తరింపచేయటానికి ఆ నావన్న పరమాత్మని ఎప్పుడైతే పట్టుకుంటున్నామో నిన్ను అవతల తీరానికి చేరగలది. ఈ అరణ్యమైన భావాలన్నిటిని నుంచి కూడా నువ్వు ఛేదించబడి విడవబడతావు. అందుకని భావనాయుక్తంగా ఆసనాన్ని సమర్పిస్తున్నావు. అలాగే ఆయనకి పాద్యము ఆర్ఘ్యము ఇవన్నీ ఉపచారాలు 16 ఏవైతే ఉన్నాయో తతస్ ఆచమనం కృత్వా శంభవే పరమాత్మనే పాశ్చాశ్చ పంచభిద్రవ్యేహ స్నానపైర్చంకరం ముధా. తర్వాత పరమాత్ముడైన ఆ శంకరుడికి ఆచమనం చెయ్యాలంటే పాద్యం ఆర్ఘ్యం అయిపోయిన తర్వాత ఆచమనీయం, తర్వాత పంచామృతం ఏదైతే 5 ద్రవ్యాలతో పాలు, నెయ్యి, తేనె, పంచదార అలాగే పెరుగుతో కలిపి చేస్తాం. ఈ 5 ద్రవ్యాలతో కలుపుకుని ఆనందంగా ఆయనకి స్నానాన్ని కూడా మనము సమర్పించుకోవాలి. వేదమంత్రేర్యథాయోగ్యం నామభిర్వా సమంత్రకేహ చతుర్యాంతాపధిర్భక్త్యా ద్రవ్యానేవార్పయేత్తథా. వేద మంత్రాలతో అలాగే ఈ నామాలతో ఉచ్చారణ చేసుకుంటూ భక్తిపూర్వకంగా యథాయోగం అంటే నాకు ఏదొస్తే అది వచ్చినా సరే ఇంత సమయం నేను ఇక్కడ ఎందుకు పెట్టాలి, నాకు ఇది రాదు, నాకు ఇది చేత కాదు, ఇంతెందుకులే, ఇంత అక్కర్లేదు అన్నట్టుగా కాకుండా భక్తిపూర్వకంగా ఆ పరమాత్మని సంతోషంగా మనం పూజ చేసుకోవాలి. ఎందుకు? ఈ క్రతు ఆధారంగా నాలో వికారాలు తొలగించుకుంటున్నాను, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నాను. అందుకు భక్తిపూర్వకంగా యథాయోగ్యంగా. ఇప్పుడు నాకు సమయం లేదు, పైగా ఏది చేసినా పరమాత్మకే సమర్పణ భావంతో నేను చేసినప్పుడు ఏ కార్యం చేసినా అది పూజే కదా. ఆ భావన లేకుండా పూజ గదిలో కూర్చుని నేను 2-3 గంటలు కూర్చున్నా సరే అది పూజ అవ్వదు. ఈ భావన ఉన్నవాడు పూజ గదిలోకి కూడా వెళ్ళక్కర్లేదు. అందుకే యథాయోగ్యం. నేను ఏది చేస్తున్నా అది పరమాత్మకే సేవ అని అంత అంకిత భావనగా సమర్పణ భావంతో నేను ఉన్నప్పుడు చేసేదంతా పూజ. 24 గంటలు నేను పూజలోనే ఉన్నట్టు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తింటున్నా, ఏది చేస్తున్నా సరే ఆఖరికి నేను శ్వాస తీసుకుంటున్నా అది పూజతో సమానమవుతుంది. అంత భక్తి నాకు అనన్యంగా ఉంటే
అందుకని భక్తిపూర్వకంగా యథాయోగ్యంగా సమస్తము కూడా ఆ పరమాత్మకు ఆ రూపంతో ఆ మంత్రాలు ఉచ్చరించగలిగిన వాళ్ళు ఉచ్చరిస్తూ, లేకపోతే ఎలా అయితే ప్రణవం ఉందో ఓంకార రూపంలో చేసుకున్నా సరే, లేకపోతే ఓం నమ శివాయ అనుకున్నా సరే, ఇక్కడ ఆ నామాలతో ఎలా అయితే మంత్రపూర్వకంగా కొన్ని నామాలు ఉన్నాయి, ఈ నామాలతో అయినా సరే భక్తిపూర్వకంగా ఆయన్ని పూజించుకోవాలి. నాకు అందుబాటులో ఏది ఉందో, నా శక్తికి ఏదైతే ఉందో అది నేను సమర్పించేటప్పుడు, భక్తితో సమర్పించినప్పుడు అది పరమాత్మ పాదాలకి చెందుతుందన్న విశ్వాసం నాకు ఉన్నప్పుడు అది చేరుతుంది. నేను ఎన్ని సమర్పించినా సరే అక్కడ భక్తి లేదు, విశ్వాసం లేదు, నేనేదో చేసిందే చాలా ఎక్కువ నీకు అన్న భావనలో నేను చేసినప్పుడు అది అంగీకరించబడదు, దాన్ని అసలు పూజ అనడానికి కూడా వీల్లేదు అంటారు. అందుకే ఇక్కడ యథాయోగ్యం అని చెప్పిన తర్వాత భక్తిపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అర్పణ చేస్తున్నావు సమస్తాన్ని కూడా, ఎందుకంటే ఆ వస్తువు తెచ్చింది ఎవరు? పరమాత్మ. నేను షాప్కి వెళ్ళి నేను డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి నేను తెచ్చానంటే కుదరదు. ఆ వస్తువు ఇక్కడికి రావడానికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ సమయానికి నాకు దొరికింది, అది నివేదించగలిగాను. అందుకని సమస్తము అలాగే ఎప్పుడైతే నువ్వు పరమాత్మకు అర్పణ భావంతో సమర్పించుకుంటున్నావు సకల ద్రవ్యాలు కూడా, తథాభిలషితం ద్రవ్యమర్పయే శంకరోపరి తతశ్చావారుణం స్నానం కరణీయం శివాయ వై. అభిష్ట ద్రవ్యాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి ఎప్పుడైతే మనం అలా సమర్పించేసుకుని చేస్తున్నామో ఆ జలధార స్నానాలు ఇవన్నీ కూడా చెయ్యటము. సుగంధం చందనం దధా ధన్యలేపాని యత్నతః సా సుగంధా జలేర్నేవ జలధారం ప్రకల్పయేత్. అలాగే స్నానం అన్న ఉపచారాన్ని కూడా, అందుకే ఇక్కడ వరుణ స్నానము అంటారు. స్నానానంతరం మళ్ళీ ఆయనకి ప్రతి అంగానికి కూడా సువాసనాలు వెదజల్లి అటువంటి సువాసన భరితమైన ద్రవ్యాలన్నీ కూడా సమర్పించుకోవాలి. అది కూడా ఎలా? ప్రయత్నపూర్వకం, అంటే నాకు అందుబాటులో ఏది ఉందో. అందరికీ పన్నీరు లేకపోతే బోల్డ్ బోల్డ్ ఖర్చు పెట్టుకుని ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు సమర్పించుకునే అంత ఉండదు. కాకపోతే నా శక్తి కొలది ఆ పరమాత్మకు సమర్పించుకుంటున్నాను. నా అందుబాటులో ఎంత ఉందో నేను ఎంతైతే ఖర్చు పెట్టగలను, ఆ సుగంధాదివన్నీ కూడా జలధారగా మళ్ళీ ఆయనకి అభిషేకం చెయ్యటము. వేదమంత్రైః షడంగైర్వా నామభి రుద్రసంఖ్యయా యథావకాశం తాం దత్వా వస్త్రేణ మార్జయేత్తతః. వేదమంత్రాలతో ఇక్కడ ఆయనకి అభిషేకాలు చేస్తూ పరిమళ ద్రవ్యాలు అంటారు, అంటే వాసన బాగా వచ్చేది. ఆ పరిమళాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కొంచెం కొంచెం ఉంటాయి, అక్కడి నుంచి తీయగానే వాసన ఇక్కడ దాకా వచ్చేస్తూ ఉంటుంది. ఆ జలాలన్నీ కూడా స్వామికి ధారగా పోస్తూ అభిషేకం చేయాలి వేద మంత్రాలతో. ఎలా అయితే ఆ షడంగాలతో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి, అలాగే ఆయన నామాలు ఏవైతేనే ఏకాదశ రుద్రులు అన్నట్టుగా 11 నామాలతో, ఇక్కడ అవసరం కొలిది ఏదైతే నేను ఉచ్చరించగలను, లేకపోతే ఓం నమ శివాయ అనుకున్న ఓంకారంతో చేసినా సరే అలాగా ఆయనకి సమర్పించుకుంటూ అక్కడ మనం జలధారగా వదులుకోవాలి. పశ్చాదాచమనం తథా తత్తు వస్త్రం సమర్పయేత్ తిలాశ్చైవ యవావాపి గోధూమా మృధమాశకాః అర్పణీయాః శివాయేవం మంత్రే నానావిధైరపి తతః పుష్పాణి ధేయాని పంచాస్యాయ మహాత్మనే. ఇలా ఆయనకి స్నానం అంతా అయిపోయి ఈ నామాలతో అంతా నేను చేసేసిన తర్వాత వస్త్రంతో చక్కగా దాన్ని మళ్ళీ ఆ శివలింగాన్ని శుభ్రపరుచుకుని, అంటే మళ్ళీ నీరు లేకుండా మళ్ళీ తర్వాత ఇప్పుడు స్నానం అయిపోయింది, ఒకసారి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఆచమనం ఇవ్వాలి, నీళ్లు మళ్ళీ సమర్పించుకుని తర్వాత ఆయనకి వస్త్రాలు సమర్పించి, అలాగే అనేకమైన విధాలుగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఆయనకి మళ్ళీ నువ్వులు, జొన్నలు, గోధుమలు, శనగలు, మినుపులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏది మళ్ళీ యథాశక్తి ఆయనకి సమర్పించుకోవాలి. పంచముఖాలతో ఉన్న పరమాత్మని మళ్ళీ పువ్వులతో, అంటే ఇక్కడ ఇవ్వాల్సినవన్నీ కూడా ఉండి ఆ పంచముఖాత్మకమైన పరమాత్మని మళ్ళీ పువ్వులతో చివరిగా మళ్ళీ నివేదించుకోవాలి. ప్రతి వక్త్రం యథా ధ్యానం యథా యోగ్యాభిలాషతః కమలేహ శతపత్రైశ్చ శంఖపుష్పేహ పరిస్తత. ప్రత్యేకంగా ఆయన ముఖాన్ని ధ్యానం చేస్తూ, అందుకే పంచముఖ అన్నారు. ఆయన ముఖాన్ని ధ్యానం చేస్తూ యథోచితమైన కోరికతో అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావు? పువ్వులు సమర్పిస్తున్నావు. ఈ పువ్వులు ఏం సమర్పిస్తున్నావు? ఆ ప్రతిమను ధ్యానం చేసుకుంటూ కమలాలు,
లేకపోతే శతపత్రమని, శంఖపుష్పమని, కుశపుష్పమని ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకి సమర్పించుకోవటం. కుశపుష్పేశ్చ ధతురే మందారే ద్రోణ సంభవేహ తథా చ తులసి పత్రే విశేషత. ఇక్కడ మళ్ళీ దాతురాని, మందారాన్ని, ద్రోణ పుష్పాలని, తులసి దళాలని, అలాగే బిల్వ పత్రాలు ముఖ్యంగా. దాని ద్వారా పరాభక్తిగా భక్తవాత్సలుడైన పరమాత్మ విశేషంగా ఆయన్ని పూజిస్తే మళ్ళీ ఆయన కృపకి మనం పాత్రతను పొందుతాం. అంటే ఇక్కడ ఏ పత్రాన్ని ఇచ్చామన్నారు కాదు, ఇప్పుడు పత్రాలు పువ్వులు ఇచ్చేయమన్నారు అనేసి కొన్ని చూస్తూ ఉంటాం. లక్షపత్ర పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు. విచ్చలివిడిగా చెట్ల మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు తెంపేస్తాం. అంటే చరాచర జీవరాశిలో ఉన్నది నేనే అని పరమాత్మ చెప్పినప్పుడు చెట్టైనా పుట్టైనా జీవైనా అన్నీ పరమాత్మే కదా. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన అవసరమే అవ్వచ్చు, దాన్ని వినియోగించుకుంటున్నా ఇంకా కృతజ్ఞత భావం ఉండాలి. దాన్ని తుంచేటప్పుడు కానీ ఒక నియమాన్ని కానీ ఒక నమస్కారం అని కానీ భక్తి భావనతో దీన్ని మళ్ళీ నేను ఎవరికి ఇస్తున్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మీద నాకు అసలు హక్కు ఉందా, కానీ నేను దీన్ని వినియోగించుకుంటున్నానని అక్కడ ఆ భావనాయుక్తంగా అందుకు తీసుకోవాలి. అంతేగాని పువ్వులు ఇమ్మన్నారు కదా ఇష్టం వచ్చినట్టు చెట్టుని కొమ్మల్ని పీకేసి ఇట్లా అన్నీ చెయ్యమని కాదు. ఒక్క పుష్పాన్ని ఇచ్చినా సరే నీ హృదయం అన్న పుష్పాన్ని నువ్వు ఇవ్వలేనప్పుడు ఇవన్నీ క్రతువులు మళ్ళీ ఎన్ని చేసినా అవన్నీ సున్నా, దానివల్ల ప్రయోజనం ఉండదు. భక్తితో ఇవ్వాలి. తులసి దళం అంటే చెట్టంతా పీకేసి మన కాదు, పీకటం ఎంతసేపు పట్టదు. ఒక చెట్టు రావాలంటే మళ్ళీ కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అందుకే విశేషంగా భక్తి భావనతో ఒక్క పత్రాన్ని ఇచ్చినా సరే మళ్ళీ దీనికి భగవద్గీతను కూడా మనం అనుసంధానం చేసుకోవాలి. ఏం చెప్పాను, ఒక పత్రం కానీ ఒక పుష్పం కానీ ఒక నీటి బిందువుని కానీ నువ్వు ఎప్పుడైతే భక్తితో ఇస్తున్నావో శ్రద్ధతో ఇస్తున్నావో అది సరిపోతుంది. అది లేనప్పుడు ఇవి ఎన్ని ఇచ్చినా మళ్ళీ పనిచేయదు. పైగా ఇవి పెట్టమన్నారు అంటే దాన్ని విచ్చలవిడిగా ఎక్కడి నుంచి పీక్కొచ్చేసామని కాదు. తీసేటప్పుడు కూడా ఆ భావనాయుక్తంగా వెళ్ళినప్పుడు దాన్ని నేను తెంపాలా, నాకు ఆ హక్కు ఉందా, ఇది నాదా అన్నది కూడా జ్ఞానం రావాలి. విశేషమైనవి ఇవన్నీ కూడా బిల్వపత్రాలు ఇవన్నీ కూడా పరాభక్తే ఇస్తుంది. భక్తి వాత్సల్యంలోనే ఇవ్వాలి, తప్పు లేదు. కాకపోతే ఎంత ఇవ్వాలో అంతే, చెట్టుకు హాని లేకుండా అది నేను వినియోగించుకుంటూ ఉన్నా. ఇప్పుడు నేను తప్పకపోయినా కాలానుగుణంగా మళ్ళీ ఆకులు రాలిపోతాయి, మనం ఎలా వెళ్ళిపోతాం అవి కూడా అలాగే వెళ్ళిపోతాయి. కాకపోతే విచక్షణతో తీసుకోవాలి, పువ్వు కానీ ఆకు కానీ. అందుకే ఇక్కడ విశేషమైన ఇటువంటి పువ్వులు కానీ బిల్వపత్రాలు కానీ నివేదించి కానీ భక్తి ఎలా ఉండాలి, పరాకాష్ఠలాగా ఉండాలి. పరాభక్తితో ఎప్పుడైతే సమర్పిస్తావో భక్తవాత్సలుడైన పరమాత్మ విశేషంగా నువ్వు పూజించిన కారణంగా అంటే ఏది చేస్తే అదే ప్రతిఫలం ఇస్తాడు. భావనాయుక్తంగా ఉండాలి. పూజకి ద్రవ్యం ఇచ్చినంత మాత్రాన నాకేమీ రాదు, అలా అని నేను ఇవ్వలేనంత మాత్రాన నాకు ఇవ్వాల్సిన ఏం నన్ను నుంచి తీసాడు పరమాత్మ. అర్హతకి యోగ్యతకు బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో పూజ చెయ్యకపోయి ఇచ్చేస్తాడు. ఎందుకంటే కర్మలు చేస్తున్నావు, కర్మలే పూజ అన్న భావంతో నేను చేసినప్పుడు నాకు ఎందుకు మంచి ఫలితం రాదు. ఆ భావన నాకు ఉండాలి. ప్రతి క్షణం నేను ధర్మాన్ని విడవకూడదు. తెలిసి కానీ తెలియకుండా కానీ నేను ఇంకొకరికి హాని తలపెట్టకూడదు. భావనలో కూడా నేను వాళ్ళ గురించి చెడుగా అనుకోకూడదు. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్న భావనతో ఉండాలి. ఇక్కడ జన అంటే జనాలే కాదు, ఆ చరాచర జీవరాశి చెట్టు కావచ్చు, ఏదన్నా కావచ్చు. అందుకని విశేషంగా పూజయేత్ పరయా భక్త్యా శంకరం భక్తవత్సలం సర్వాభావే బిల్వపత్రమర్పణీయం శివాయ వై. అందుకే ఇలాగా పరాభక్తిగా విశేషంగా ఈ వస్తువులన్నీ కూడా దొరకని చోట, అంటే ఇన్ని దొరక్కపోయినా ఒక బిల్వపత్రాన్ని ఇచ్చిన 3 దళాలతో ఉంటుంది. బిల్వాష్టకం చదువుతాం ఎందుకు విశేషంగా అంటే 3 గుణాలతో ఉన్నాను, 3 కాలాల యందు 3 గుణాలలో విశేషంగా 3 నాడులుగా నాలో ఉన్నవి విచక్షణ రహితంగా కాకుండా నేను సర్వ అవస్థల యందు కూడా సర్వకాలాల యందు కూడా ఒకేలాగా స్థిరత్వంతో ఉండాలి. ఈ గుణాతీత స్థితిలో ఉన్న నిన్ను నేను పట్టుకోవటానికి నా గుణాలకి నేను అధిగమించాలి అన్న భావనతో పట్టుకోవాలి. అందుకే విశేషంగా బిల్వపత్రాన్ని నువ్వు సమర్పించగలిగినా సరిపోతుంది. అన్నీ దొరకాలని లేదు, దొరికింది అర్పణగా సమర్పణ భావంగా చేయాలి. బిల్వపత్రార్పణేర్నేవ సర్వపూజా ప్రసిద్ధ్యతి తతః సుగంధచూర్ణం వైవాసితం తైలముత్తమం. అలాగే బిల్వపత్రాలు సమర్పించుకున్నప్పుడు ఆ పూజ మనకి సఫలమవుతుంది అంటారు. ఇక్కడ బిల్వపత్రం అంటే ఉత్తి ఆ బిల్వానికి ఏమున్నాయంటే 3 రేఖలుగా ఉంటుంది, అదో ఆకు అంటే 3
ఆకులు కలిపి ఒక దానిలాగా వస్తుంది. అంటే ఏంటి? 3 గుణాలు. ఏమి సమర్పించుకోవాలి నువ్వు? వస్తువులు సమర్పించేస్తే నాకు మారిపోతుందా? నా జాతకం మారిపోతుందా? రేపొద్దున్న నా బుద్ధి మారకుండా ఉంటే ఏం మారుతుంది? నేను మారాలి. నేను మారినప్పుడు సర్వం మారుతుంది. నేను చూసే విధానం మారాలి, నేను మాట్లాడే విధానం మారాలి, నేను ఆలోచించే విధానం మారాలి, అలాగే నేను లోపలికి స్వీకరించేది మారాలి, అలాగే నా ఆలోచన విధానంతో పాటుగా నేను చేసే కర్మలు క్రతువులు మారాలి, నేను చేసే పని విచక్షణ ఇవన్నీ మారుతూ ఉన్నప్పుడు ఎందుకు మారదు? నేను ఎప్పుడైతే ఇంతలాగా అన్నీ జాగ్రత్తగా ఎరుకతో ఇది ధర్మము ఇది అధర్మం అని తెలుసుకుంటూ అధర్మాన్ని చెయ్యకూడదు చెయ్యకూడదని నేను ధర్మాన్ని అంత గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ ధర్మమే నాకు రక్షణగా ఉంటుంది. ఇలా నాకు యోగ్యతని సమర్థతని నేను పెంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు జాబ్కి అందరం అప్లై చేస్తాం. ఇప్పుడు కాలానుగుణంగా ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. వచ్చిన వాడికైనా ఎప్పుడు దాకా ఉంటుంది? వాడు పని చేసినంత వరకే ఉంటుంది. పని చేయకుండా నాకు జాబ్ వచ్చింది కదా నేను అలాగే ఉంటానంటే ఉంచుతారా? తీసేస్తారు. ఎంత ఉద్యోగం వచ్చినా సరే మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే నువ్వు దానికి తగ్గట్టుగా పని చేస్తూ ఉంటేనే నిన్ను ఉంచుతారు. అలాగే అన్ని జన్మల్లోకి దుర్లభమైన మానవ జన్మ వచ్చింది, దాన్ని నువ్వు వృధా చేసుకుంటే ఎవరికి నష్టం? దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నా వికారాలు నాకు ఉన్నాయి, నేను ఇంతే అంటే కుదరదు. కొన్ని మార్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినంత మాత్రాన మనం రేపొద్దునే మారిపోం. కాకరకాయ వంకాయ అవ్వదు. కాకపోతే మనం కాకరకాయను కూడా ఆ చేదు ఎక్కువగా లేకుండా ఎలా అవుతుందని ముక్కలు చేసేస్తాం, రసం పిండేస్తాం, బెల్లం వేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకు? ఏదో ఒక రూపంలో అది తీసుకుంటే ఒంటికి మంచి చేస్తుంది. దాన్ని అలాగే నేను తినలేను కాబట్టి పచ్చిది కొరుకునేది తినేంత సామర్థ్యత అందరికీ ఉండదు. కొన్నిసార్లు షుగర్ ఎక్కువైనప్పుడు అది తాగితేనే చస్తావు, లేకపోతే నీకు కష్టం బతకడం అంటే తాగుతాం. అంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎట్లాంటిదన్నా తీసుకోవటం ఎలా అయితే నేర్చుకున్నామో పరిమితిలోనే ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే విచ్చలవిడితనం లేకుండా మాటల్లో కానీ చేతల్లో కానీ ఖర్చులో కానీ ఎక్కడైనా సరే పొదుపు అన్నది రావాలి. భక్తిలో జ్ఞానంలో పొదుపు ఉండకూడదు. ఇలా నువ్వు ఎప్పుడైతే పరాకాష్ఠ స్థితిలో ఆనందంగా చేస్తూ ఉంటావు, అర్పణ నిన్ను నువ్వే సమర్పించేసుకుంటూ ఉంటావు, అది ఇక్కడ భావన. అలాగే సుగంధాది ఆ చూర్ణాలతో సువాసన భరితమైన ఉత్తమైనవి అన్నీ కూడా తైలం అంటే నూనె దగ్గర నుంచి అన్ని ఏ వస్తువు ఇచ్చినా సరే విశేషంగా అప్పుడు నీకు ప్రతిఫలం వస్తుంది. భక్తి భావనతో, అర్పణ భావనతో. अर्पणीयं च विविधं शिवाय परयामुधा ततो धूपः प्राकर्तव्यो గుగ్గుళ గురుభిర్ముధా. అలాగే ఇక్కడ ఈర్ష లేకుండా అర్పణ భావంతో చేయాలంటే వికారాల రహితంగా ద్వంద్వాతీతంగా అన్నిటికీ అతీతంగా నేను నన్ను మార్చుకుంటూ ఆ శివ పూజ చేసినప్పుడు దాని ప్రతిఫలం నాకు సఫలం వస్తుంది. ఈ పరిమళాలతో భరితమైన ఇవ్వటం కాకుండా నా నుంచి కూడా పరిమళాలు వచ్చేలాగా నా వ్యక్తిత్వం దగ్గర నుంచి అన్నీ మారుతూ ఉండాలి. అలాగే ఎన్నో రకాల గుగ్గుళ్ళు అంటారు, ఆనందంగా ఆయనకి సమర్పించుకోవాలి సంతోషంగా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అగరు కానీ గుగ్గుళ్ళు కానీ ఇక్కడ పెడితే ఇక్కడే ఉంటుంది వాసన, లేదు పక్కింట్లో పెడితే మనకు వచ్చేస్తూ ఉంటుంది, అక్కడ పక్కన తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ పెట్టారంటే ఇంకా సువాసన పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎలా ఉండాలి? నీ వల్ల ఎలా అయితే ఒక దీపం పెడితే చుట్టుపక్కల ఉన్నదానికి వెలుగు ఎలా ఇస్తుందో పెట్టిన దగ్గరే ఉంటుందా? లేదు, వ్యాపిస్తుంది కదా. ఇవి కూడా అంతే. నా గుణాలు వ్యాపించాలి, నా క్రతువులు వ్యాపించాలి, నా మాట వల్ల నలుగురు మారాలి. నాకు తెలిసింది చెప్తాను, వింటే వింటాను, లేకపోతే లేదు, అది వాళ్ళ కర్మ. కానీ చెప్పటం నేను మానకూడదు, నాకెందుకు అన్న భావన ఉండకూడదు. అది సుగంధం అంటే. సుగంధ ద్రవ్యాలు సువాసన భరితమైనవి ఇవన్నీ ఎందుకు చెప్తారు? వస్తువుల్లో అని కాదు ఇక్కడ చెప్పింది. వస్తువు సమర్పించేస్తే అయిపోయింది కాదు. ఈ శరీరం అన్నది నాకు ఇచ్చాడు, దీన్ని నేను సువాసన భరితంగా చేసుకోవాలంటే లేపనాలు నేను రాసి కూర్చోటం కాదు. నేను చేసే ప్రతి క్రతువు అలా పక్కన వాళ్ళ మీద ప్రభావం చెయ్యాలి. వాళ్ళు కూడా ఆ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేలాగా ఉండాలి. ఇలాగా అందుకే ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ఆనందంగా నివేదన చేసుకోవాలి పరమాత్మకి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 13 చాప్టర్లో 66 శ్లోక సంపూర్ణం.